Movie of Sikandar, starting Salman, Rashmika Mandana, Kajol Agarwal, director by A.R. Murugadoss. మెయిన్ గా ఈ మూవీ చేస్తే ఒకే ఒక మనిషి కారణం తనే ఏఆర్ మురుగదాస్. ఎందుకంటే ఆయన కూడా ఒక కంబ్యాక్ అయితే కావాలి, అలాగే సల్మాన్ బాయ్ కూడా కంబ్యాక్ అయితే కావాలి. కానీ ఈ మూవీ ట్రైలర్ టీజర్ చూసాక నాకైతే అస్సలు అయితే నచ్చలేదు. ఇంకా నచ్చకపోయినా కానీ మూవీలో ఎలాంటి స్టఫ్ అయినా ఉంటదని ఈ మూవీకి అయితే వెళ్ళాక నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది అని తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. సంజయ్ ఒక రోజు ఒక మినిస్టర్ కొడుకుని అయితే కొడతాడు. తర్వాత మినిస్టర్ ఏం చేశాడు, ఆ మినిస్టర్ దగ్గర నుంచి సంజయ్ ఎలా తప్పించుకున్నాడు అనేది మనం మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఆ మూవీ గురించి చెప్పాలంటే 2025 లో నా రాడ్ మూవీ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి యాడ్ అయింది. అస్సలు అయితే నాకు నచ్చలేదబ్బా. ఏఆర్ మురుగదాస్ ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ తీసిన ఆయన ఈ మూవీ తీసాడంటే నేను అస్సలైతే నమ్మలేకపోయాను. ఒక గజిని, ఒక స్టాలిన్, ఒక కత్తి అలాంటి ఆయన ఈ మూవీ తీసాడంటే లిటరల్లీ తలకాయ పోటు అయితే వచ్చింది. జెండు బాంబు కూడా తలకాయ పోటు తెచ్చేంత స్టఫ్ అయితే ఇందులో అయితే ఉన్నదబ్బా ఈ మూవీలో. మనకి మూవీలో ఉమెన్ ఎంపైర్, ఆర్గన్ డొనేషన్ ఎన్ని పాయింట్లు అయితే ఉంటాయి. కానీ దీని చుట్టూ రాసుకున్న స్టోరీ ఎంత ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించిందంటే కొన్ని సీన్స్ చూసిన సేపు కూడా ఏఆర్ మురుగదాస్ ఈ సీన్స్ రాసిందా అనిపించింది నాకైతే. మాత్రం అస్సలైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. మూవీలో సల్మాన్ ఖాన్, రష్మిక బాండ్ అనేది అస్సలైతే వర్కౌట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది. చూసిన సేపు కూడా ఇంద్రాబాబు పంచాయతీ నాకు అనిపించింది. అంత ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది అబ్బా, అస్సలు కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. మూవీలో రష్మిక రోల్ మీద ఎమోషన్ అనేది రన్ అయితే అవుద్ది. నాకు చూసిన సేపు కూడా ఎక్కడ కూడా ఎమోషన్ గా అయితే అనిపించలేదు. ఇంకోటి సల్మాన్ ఖాన్ యాక్టింగ్ గానీ, రష్మిక యాక్టింగ్ గానీ ఎక్కడ కూడా నాకైతే అస్సలైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. మెయిన్ గా సల్మాన్ ఖాన్ వాకింగ్ స్టైల్ కానీ, ఆయన ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది కూడా ఎక్కడ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. మురుగదాస్ గారు ఈ పర్ఫార్మెన్స్ కూడా ఏమైనా పట్టించుకోకుండా ఉన్నారేంటి, డైరెక్షన్ ఎలాగో పట్టించుకోలేదు, ఇలా పర్ఫార్మెన్స్ అయినా కొత్త పట్టించుకుంటే బాగుండైతే అనిపించింది నాకు. మూవీలో సత్యరాజ్ గారి రోల్ అయితే మాత్రం డమ్మెస్ట్ రోల్ అని చెప్తాను నేనైతే. మాత్రం ఎందుకున్నా నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకోటి కాజోల్ గారు అసలు సినిమాలు ఎందుకున్నారు నాకైతే అర్థం అవ్వలేదు. ఒక క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది అస్సలైతే లేదబ్బా. ఇంకా మూవీ అంటారా స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా కనెక్టింగ్ అయితే అనిపించదు. థియేటర్స్ లో ఒక 10 మంది అయితే ఉన్నాం. ఫస్ట్ ఒక అరగంటకి ఒక 5 వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ కి ఇంకొక 3 అయితే వెళ్ళిపోయారు. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా ఇద్దరం కూర్చుని అయితే చూసాం. తనైతే ఒక అరగంట మొదలవగానే తనైతే వెళ్ళిపోయాడు. ఇంకో ఒక్కడిని కూర్చుని సినిమా అంతా కంప్లీట్ అయితే చేశాను. లిటరల్లీ తలకాయ పోటు అయితే వచ్చేసింది. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఇంటికి వచ్చి జెండు బాంబు రాసుకున్నాను నేనైతే. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చి ఏంటంటే, ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ లో కెమెరా వర్క్ ఒకటి బాగున్నది, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉన్నది, ఇంకోటి సాంగ్స్ అంటారా అస్సలు అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. సినిమా తలకాయ పోటు అంటే ఈ సాంగ్స్ ఇంకో తలకాయ పోటు అయితే యాడ్ అయింది మూవీకి. ఇంకింతే ఈ సికిందర్ గురించి నా రివ్యూ అయితే. ఇది సికిందర్ కాదు, సిలిండర్. ఒక్కసారి పేలిందంటే మాత్రం ఎవడ కూడా మెలగడు. ఈ మూవీని మిమ్మల్ని అయితే నేను థియేటర్ లో ట్రై అయితే చేయొద్దని చెప్తా. అది కూడా ఓటీటీకి ఖాళీగా ఉంటే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే మీ చేతిలో రిమోట్ ఉంటది కాబట్టి, ఆ రిమోట్ లో 2x స్పీడ్ ఉంటది కాబట్టి అలా పెట్టుకుని అయితే చూసేయచ్చు. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం డి గ్రేడ్. ఎందుకు ఇచ్చానంటే అందరూ స్టార్స్ అండ్ టమాటో ఇస్తారు. మేము ఏంటంటే కొత్తగా గ్రేడ్స్ అయితే ఇస్తున్నాం. ఆ గ్రేడ్స్ అద్దాలు ఏంటో మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా. అరే బ్రో, ఇంకా నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో, వీడియోని లైక్ చేయి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకో. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటది. కంటెంట్ ఒకసారి చెక్ చేయి, వర్త్ అనిపించింది అనుకున్నా అందులో కూడా ఫాలో కొట్టి చిన్న సపోర్ట్ అయితే చేయి. బై గైస్, సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.